హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా విత్ శరత్. ఇప్పుడైతే ఫైనల్గా అయితే మన ఇండియా క్యాపిటల్ అయిన న్యూఢిల్లీకి అయితే రీచ్ అయ్యాము. నేను చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, మథురాలో మేము 7:55 PM స్టార్ట్ అవుతే ఇక్కడికి ట్రైన్ వచ్చేసరికి 10:30 అలా అయ్యింది. సో ట్రైన్ వచ్చేసి 5th ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చాడు. మన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో టోటల్ 24 ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఆల్రెడీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం, హోటల్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ ఆపోజిట్ గల్లీలోనే ఉంటుంది. సో ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే, లెస్ దాన్ 1 కిలోమీటర్. సో ఇది చూస్తున్నారు కదా, ఇదే హోటల్ పిఆర్కో అండ్ ఇదే అనమాట ఎంట్రన్స్. హోటల్ హరి పిఆర్కో. కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఓకే. హోటల్ పిఆర్కో. ఇక్కడ చాలామంది ఫారినర్స్ అయితే చాలామంది వస్తారు. ఇది ఒక ఇంటర్నేషనల్ హోటల్ అనమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే చాలా డిఫరెంట్ కంట్రీ వాల్ క్లాక్స్ అయితే ఉంటాయి. అవి నేను తర్వాత చూపిస్తాను మీకు. అది కొంచెం చూస్తున్నారు కదా, అవే. మేమైతే టోటల్ 3 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ రైట్ సైడ్ లిఫ్ట్ ఉంటుంది. సో అక్కడి నుంచి మనం పైకి వెళ్ళొచ్చు. ఇది లోపల అనమాట, హోటల్ లోపల అంటే రూమ్స్. ఇలా లోపలికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, మొత్తం కెమెరాస్ అంతా. సేఫ్టీ పరంగా అయితే నో ఇష్యూస్ అనమాట, ఎందుకంటే ఇంటర్నేషనల్ హోటల్ కదా. సో ఆ మాత్రం మెయింటైన్ చేస్తారు. అండ్ మీకు రూమ్ అయితే చూపిస్తాను, పదండి లోపలికి వెళ్దాం. ఇది కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. గాయ్స్, దిస్ ఈజ్ అవర్ రూమ్. ఢిల్లీలో అయితే మేము ఈ రూమ్ తీసుకున్నాము, హోటల్ హరి పిఆర్కో. సో ఇది కూడా చాలా బాగుంది. ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు అండ్ బెడ్ కూడా చాలా బాగుంది. తర్వాత ఇది గ్లాసెస్ కూడా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు. తర్వాత 2 వాటర్ బాటిల్స్. ఇక్కడ వాటర్ హీటర్ కెటిల్ ఒకటి ఉంది. తర్వాత టీకి ఒకటి. నెక్స్ట్ వాష్రూమ్ చూపిస్తాను. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి డీసెంట్గా. టీవీ కూడా ఉంది. సో ఇది వచ్చేసి నాకు తెలిసి లాకర్ అనుకుంటా. లాకర్ ఇది గైస్ రూమ్, ఏసీ రూమ్. చాలా బాగుంది ఇది, నాకైతే బాగా నచ్చింది. సో మంచిగా రూమ్లో నిద్రపోయి మార్నింగ్ లేచేసి ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆంధ్ర భవన్ అండ్ తెలంగాణ భవన్కి అయితే రీచ్ అయ్యాము. ఇది చూస్తున్నారు కదా, నంది స్టాచ్యూ అండ్ ఇక్కడ వచ్చేసి మన అంబేద్కర్ గారి స్టాచ్యూ. సో మేమైతే ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఇక్కడ వచ్చామన్నమాట. ఢిల్లీ వెళ్ళే ముందు చాలామంది చెప్పారు ఢిల్లీలో ఫుడ్ అయితే చాలా వర్స్ట్గా ఉంటుంది అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా అసలు బాగోదు, ట్రై చేయకండి, లేదంటే మోషన్స్, వామిటింగ్స్, ఫీవర్ ఎక్సెట్రా అని చెప్పారు. సో ఇంకా ఫైనల్గా మేము ఆంధ్ర భవన్ అండ్ తెలంగాణ భవన్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పారు. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. మేము రూమ్ దగ్గర నుండి ఒక కార్ అయితే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే ఢిల్లీలో అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కదా. సో దానికైతే కార్ బుక్ చేసుకున్నాము. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానం వారి టెంపుల్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ పైన స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కితే మనకి పైకి క్యాంటీన్ అనమాట, కింద ఒక క్యాంటీన్ ఉంటుంది. ఇలా స్ట్రైట్కి వెళ్తే ఒక క్యాంటీన్ ఉంటుంది, ఇలా స్టెప్స్ పైకి వెళ్తే ఒక క్యాంటీన్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చినప్పుడు ఇక్కడైతే ఫుడ్ ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. సేమ్ మన సౌత్ ఇండియన్ స్టైలే అనమాట. సో ఇది వర్రీ అవ్వాల్సిన పనేం లేదు. చూస్తున్నారు కదా, ఎంటర్ అవ్వగానే అక్కడ దేవుడి విగ్రహాలు అండ్ ఇదనమాట ఎంట్రన్స్. ఫుడ్ అయితే సేమ్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. టిఫిన్కి వచ్చేసి ప్లేట్ వచ్చేసి 3 కలిపి పెడతారనమాట. దోశ, వడ, ఇడ్లీ. సపరేట్గా అయితే దొరకవు అనమాట. అండ్ చూస్తున్నారు కదా, చట్నీ, సాంబార్ అండ్ కట్టు పొంగలి అవి కూడా మీకు దొరుకుతాయి అన్నమాట. సో నో నీడ్ టు వర్రీ అనమాట. అండ్ ఇక్కడ ఇది చూడండి, ఇలా మెన్షన్ చేశారు కానీ సో ఎవరైనా వచ్చి తినేయచ్చు. సో నో ప్రాబ్లం. ఇది వచ్చేసి సాయి క్యాటరర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్, వాటి యొక్క ప్రైసెస్ అనమాట.
ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి సేమ్ మనకు తిరుపతిలో ఎలా ఉంటారో అలానే ఉంది కదా. సో ఇక్కడంతా టెంపుల్స్ అండ్ ఆ ఎన్విరాన్మెంట్, ఆ యాంబియన్స్ మొత్తం చాలా చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా అయితే ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మేము ఫైనల్గా వచ్చిన ప్లేస్ ఏంటో తెలుసా? చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ ఢిల్లీ అనగానే మొట్టమొదటి గుర్తొచ్చే ప్లేస్ ఇండియా గేట్. ఇదేనండి. ఇది 24 hours ఓపెన్లోనే ఉంటుంది అండ్ టికెట్ కూడా నో ఎంట్రీ టికెట్ అనమాట, ఫ్రీ అనమాట. అంత చౌకే. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇదంతా ఇక్కడ మొత్తం రెడ్ కలర్ మార్బుల్స్తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఏంటంటే ఇక్కడ మనకి ఇది చూడండి, ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి. ఈ పక్కన మొత్తం ఫ్లవర్స్ కానీ, ఆ పక్కన వాటర్ ఫౌంటైన్ కానీ, అంటే అటు సైడ్ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుందన్నమాట. సో వాటరు ఇక్కడ ఇదంతా అంటే ఈ ఎన్విరాన్మెంట్ చూడడానికి చాలా బాగుంటుంది. అంటే ఇది ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి ఉంటారనమాట. సో మనం వాటర్ లోపలికి ఎంటర్ అవ్వకూడదని, తర్వాత ఫ్లవర్స్ ప్లక్ చేయకూడదని ఇవన్నీ ఉంటాయి. సో మనం అవన్నీ చేయకూడదు అనమాట. సో ఇక్కడ ఇది మీకు కనపడుతుంది కదా, ఇది అండర్ పాస్ అనమాట. సో మనం వెళ్ళాల్సింది ఈ కింద నుండి అటువైపు వెళ్ళాలన్నమాట. సో మాకైతే ఫస్ట్ తెలియలేదు అటు వెళ్ళాలంటే అసలు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయేమో అనుకున్నాము. బట్ తర్వాత అయితే మేము లోపలికైతే ఎంటర్ అయ్యాము. సో ఆ అండర్ పాస్ నుండి ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ నుండి మనకి రాష్ట్రపతి భవన్ కూడా కనపడుతుంది, అది కూడా చూపిస్తాను. అండ్ మేమైతే డే టైంలో వచ్చాము. ఇది చూస్తున్నారు కదా, మొత్తం సరౌండింగ్స్ అంతా గార్డెన్ అదంతా, అది కూడా చూడండి, ఇది ఇండియా గేటు. దీనికి నైట్ షాట్ కూడా నేను తీశాను, అది తర్వాత చూపిస్తాను, లాస్ట్ వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. మేమైతే డే టైంలో వచ్చాము కదా, సో డే టైంలో ఇలా ఉంటుంది. అండ్ మేము అటు సైడ్ వెళ్ళాలి. ఇది చూస్తున్నారు కదా గాయస్, ఇది వచ్చేసి రాష్ట్రపతి భవన్. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది ఇండియా గేట్. చూడండి, చూపిస్తాను. సో ఇది ఇండియా గేట్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. దానికి కింద అండర్ పాస్ ఉంది. సో అక్కడ వాళ్ళు ఫ్రీ పాస్ ప్రొవైడ్ చేస్తారు, అది తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. బట్ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకని ఇక్కడే వీడియోస్ ఫొటోస్ తీసుకోవట్లేదు. అండ్ ఇప్పుడైతే మనం అటువైపు వెళ్ళాలి కాబట్టి ఈ అండర్ పాస్ నుండి వెళ్ళాలి, సబ్వే అనమాట. అండ్ టికెట్ వచ్చేసి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫ్రీ. సో చెప్పాను కదా ఆల్రెడీ, చౌకని. అండ్ టికెట్ అయితే ఏమీ లేదు. సో ఇలా వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ఇది నైట్ టైం అయితే వండర్ఫుల్గా ఉంటుందంట. అండ్ ఆ లేజర్ షో కానీ అంతా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి. మేమైతే డే టైంలో వచ్చాం. సో ఇంకా ఏం చేస్తాం చెప్పండి. నాకు ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, ఇది ఇండియా గేటా లేదా ఫారెన్ గేటా అనిపించింది. దీనమ్మ జీవితం, ఇంతమంది ఫారినర్స్ ఉన్నారు. అసలు చూస్తున్నారు కదా, అసలు ఎంతమంది ఫారినర్స్ తండోపతండాలుగా వచ్చేసారనమాట. చూడండి, ఎక్కడ చూసినా వీళ్ళని మళ్ళీ వీడియోస్ తీయటం, మళ్ళీ వీళ్ళకి చాలామంది గైడ్స్, వీళ్ళని గైడ్ పెట్టుకొని వెళ్తున్నారనమాట. అసలు ఎక్సలెంట్ కదా. మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ చూడడానికి వీళ్ళు ఎక్కడెక్కడి నుండో వచ్చారు చూడండి. అసలు అది గ్రేట్ కదా. అసలు నిజానికి ఇది మెచ్చుకోదగిన విషయం అనమాట. ఇది చూస్తున్నారు కదా, మొత్తం ద మేకింగ్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అనమాట. మొత్తం మన ఇండియా గేట్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, వాటి యొక్క సరౌండింగ్స్ ఏంటి, మొత్తం ఇక్కడ దాని హిస్టరీ మొత్తం తెలిపేలాగా ఇక్కడ పిక్చర్ రిప్రజెంటేషన్లో చేశారనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ సారీ గైస్, ఇందాక ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అని చెప్పాను. తీయొచ్చు. ఇక్కడికి వచ్చాక చూస్తే చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో మనం తీసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. సారీ గైస్. సో అది గాయస్, ఫైనల్గా అయితే ఇండియా గేట్ వైపు అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే ఇండియా గేట్. దగ్గర నుండి చూస్తే అసలు మామూలుగా లేదు, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఆ పైన ఇండియా అని కూడా ఇన్స్క్రిప్ట్ చేసి ఉంది చూడండి. అండ్ అక్కడ ఈ వాల్ మీద అక్కడక్కడ నేమ్స్ కనపడతాయి అనమాట. నేమ్స్ ఏంటంటే వాళ్ళకి ఎవరైతే మరణించారో వాళ్ళకి చిహ్నంగా దీనికి చరిత్ర ఉంది. అది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉందని అందరికీ తెలుసు. భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం అన్నమాట ఇది. ఎవ్రీ ఇయర్ January 26 రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే
పెరేడ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ వాళ్ళు జరుపుతారు కదా, సో అదనమాట. రాష్ట్రపతి భవన్ దగ్గర నుండి మొదలై ఇండియా గేట్ నుంచి సాగుతుంది. అండ్ ఢిల్లీ వస్తే మాత్రం ఇది కంపల్సరీ చూడవలసిన ప్లేస్ అనమాట. అండ్ దీని వెనక అయితే చాలా పెద్ద చరిత్రనే ఉంది. అంటే అప్పుడు మనకి వరల్డ్ వార్ 1 జరిగింది కదా, 1914 నుండి 1918 వరకు జరిగింది కదా, సో 4 years జరిగింది. సో ఆ టైంలో మొత్తం టోటల్ 80,000 జవాన్లు చనిపోయారు, బ్రిటిష్ జవాన్లు అనమాట. సో ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో ఒక 10,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సో వారి జ్ఞాపకార్థంగా ఈ కట్టడాన్ని అయితే కట్టించారు అపురూపంగా. ఇదైతే 1921 February 10th స్టార్ట్ చేస్తే 1931లో ఈ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 10 years అయితే పట్టింది. సో ఇండియా గేట్ బ్యాక్ సైడ్కి వెళ్తే మనం సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ అయితే ఉంటుంది. అదైతే 2022 September 8th ఇనాగ్రేట్ చేశారు. అండ్ చూడండి, తను ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ స్టాచ్యూ అలా ఉంటుంది. ఇండియా గేట్ని ఇనిషియల్ డేస్లో ఆల్ ఇండియా వార్ మెమోరియల్గా పిలిచేవారట. తరువాత ఇండియా గేట్గా పేరు మార్చారు. ఇండియా గేట్ హైట్ వచ్చేసి 133 feet అండ్ టోటల్ ఏరియా సైజు వచ్చేసి 75 acresలో ఉంటుంది. అండ్ మనకి ఇండియా గేట్ బ్యాక్ సైడ్ ఇందాక సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ ఉంటుంది కదా, సో దాని బ్యాక్ సైడ్ మనకి నేషనల్ వార్ మెమోరియల్ ఉంటుంది. అండ్ అక్కడే మనకి అమర్ జ్యోతి ఉంటుంది. అది 365 days వెలుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అది మనకి ఇండియా గేట్ దగ్గరే ఉండాలి, బట్ దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట రీసెంట్ టైమ్స్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నేషనల్ వార్ మెమోరియల్ అనమాట. సో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బ్యాక్ స్కానింగ్ అన్నీ ఉంటాయి. సో మనం అన్నీ స్కాన్ చేయించుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, నేషనల్ వార్ మెమోరియల్. ఇదిగోండి, ఇలా అయితే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. చుట్టూ గార్డెన్ లాగా మొత్తం డెకరేట్ చేశారు. అండ్ ఇదైతే నేనైతే కనుక నేను మా ఫాదర్తో అయితే వెళ్ళాను. లోపలికి ఎంటర్ అవ్వగానే నాకైతే అసలు మొత్తం గూస్ బంప్స్ అనమాట. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఒక ఇండియన్ ఆర్మీ పర్సన్ అనమాట, ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో నాకు తెలుసు ఎలా ఉంటుందనేది. చిన్నప్పటి నుంచి నేను ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగాను కాబట్టి నాకు మొత్తం ఐడియా ఉంది. సో ఇక్కడ చూడండి, పీపుల్ ఇన్ యూనిఫామ్ టు సెల్యూట్ అండ్ అదర్స్ టు పే అప్రోప్రియేట్ రెస్పెక్ట్ అనమాట. సో వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. సో ఇవి చూడండి, 2 sides ఫౌంటైన్ అనమాట. ఇట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అది చూస్తున్నారు కదా, అక్కడ ఫ్లాగ్ అవన్నీ ఉన్నాయి. సో అదే అనమాట మనకి వార్ మెమోరియల్. సో వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇలా పెట్టారనమాట. అక్కడే అమర్ జ్యోతి ఉంటుంది. అది మొత్తం టోటల్ 365 days వెలుగుతూనే ఉంటుంది. సో ఆ 365 days అండ్ ప్రతిరోజు దాన్ని ఒక కాపలాగా ఒక సైనికుడు అనమాట. ఒక 1 week వచ్చేసి ఇండియన్ ఆర్మీ వాళ్ళు, ఒక 1 week వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అండ్ 1 week వచ్చేసి ఇండియన్ నేవీ వాళ్ళు, వీళ్ళు వచ్చి వాళ్ళు దాన్ని చూస్తూ ఉండాలన్నమాట. ఎవ్రీ ½ an hourకి ఒక జవాన్ వచ్చేసి దాన్ని పరిరక్షిస్తూ ఉంటారన్నమాట. సో దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో అసలు అదంతా చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు సరౌండింగ్స్ అంతా బ్రిక్స్గా కనపడుతున్నాయి కదా, అదంతా వచ్చేసి వాళ్ళ జ్ఞాపకార్థం అనమాట. సో వాళ్ళు చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఈ బ్రిక్స్ అన్నీ వాళ్ళ నేమ్స్తో చెక్కబడి ఉంటాయి అన్నమాట. సో ఇదే గాయస్ అమర్ జ్యోతి. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఒక జవాన్ నించొని ఉన్నారు కదా, అలా ఎవ్రీ ½ an hour ఒక పర్సన్ వచ్చి దాన్ని పరిరక్షిస్తూ ఉంటారనమాట. ఇదంతా ఒక అమర్ జవాన్ సమాధి అనమాట. అండ్ ఇది చూడగానే ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అలాంటి లొకేషన్ అనమాట ఇది. సో వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళ వల్ల మనం ఇక్కడ సేఫ్గా ఉండగలుగుతున్నాం. సో అవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి మనం చాలా రెస్పెక్ట్ అయితే పే చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, వాళ్ళు చేసిన యుద్ధ పోరాటాలు కానీ, ఇండియన్ ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళందరూ చేసిన యుద్ధ పోరాటాలు అవన్నీ ఇక్కడ పిక్చర్ రిప్రజెంటేషన్లో చాలా బాగా చేశారనమాట. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఆర్మ్డ్ ఫోర్సెస్, సత్యమేవ జైతే, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ అన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ ఇక్కడ సింబాలిక్గా రిప్రజెంట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వాళ్ళు అప్పట్లో ఎంత కష్టపడితే కానీ మన ఇండియా ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇప్పటికీ వాళ్ళు ఉండటం వల్లే మనం ఇక్కడైతే సేఫ్గా ఉండగలుగుతున్నాం. అదైతే నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చూశాను మా ఫాదర్ని. అండ్ వాళ్ళు ఎప్పుడో 1 monthకి లేకపోతే ఒక 1 week 15 daysకి అలా వస్తారనమాట మన దగ్గరికి. వచ్చి అప్పుడు స్పెండ్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉంటుంది,
అబ్బా! నా సామిరంగా మామూలుగా ఉండదు ఆ ఎమోషనల్ అనమాట. సో, నేను అదంతా ఎక్స్‌పీరియన్స్ అయిన వాడినే చిన్నప్పటి నుండి. అండ్ చూడండి ఇవన్నీ యుద్ధాలు అప్పట్లో మనకి జరిగాయి కదా! మన హిస్టరీలో చాలా ఉన్నాయి. మన ఇండియన్ ఆర్మీ గానీ, వేరే దేశాల మీద, పాకిస్తాన్ మీద వీళ్ళందరి మీద అప్పట్లో యుద్ధాలనమాట. చాలా వార్స్ అయితే జరిగాయి కదా! సో, అవన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేశారనమాట. ఇది చూడడానికి చాలా బావుంటుంది. ఇదిగోండి ఇదైతే ఇండియన్ నేవీ వాటర్‌లో అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌లో, ఆర్మీ నేల మీద. సో, ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా! ఆయన ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక పర్సన్ వస్తారనమాట. సో, ఒక పర్సన్ వెళ్ళిపోయి అతను షిఫ్ట్ టైప్ అనమాట. షిఫ్ట్ లాగా. ఆ పర్సన్ వెళ్ళిపోయి ఇంకొక పర్సన్ వచ్చి జాయిన్ అవుతారు. ఆ పర్సన్ వచ్చి న్యూ పర్సన్ వచ్చి అది ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా పరిరక్షిస్తారనమాట. సో, ఈ హాఫ్ అన్ అవర్ ఇంకా ఈ పర్సన్ వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్‌కి ఇంకొక పర్సన్ వస్తారు. అలా వీటిని పరిరక్షిస్తారనమాట. సో, వాళ్ళని చూడండి ఒకసారి అసలు అలానే ఉంటారు. స్టాట్యూ లాగా నించుంటారు. అస్సలు వాళ్ళ డెడికేషన్‌కి నిజంగా నా హ్యాట్స్ ఆఫ్. అస్సలు ఎక్సలెంట్ అండి. మన ఇండియా గ్రేట్. ఇంకంతే నేను చెప్పలేను. నో వర్డ్స్ అనమాట. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళు వచ్చి డ్యూటీ చేయాలి. షిఫ్ట్ వైజ్ అంటే హాఫ్ అన్ అవర్ అని చెప్పాను కదా! సో, అలా చేయాలనమాట. ఒకసారి ఆర్మీ వాళ్ళు, ఒకసారి నేవీ వాళ్ళు, ఒకసారి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అలా వచ్చి డ్యూటీ చేయాలనమాట ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి. వాళ్ళని చూడండి వాళ్ళు అలానే నించుంటారు. మనం ఒక హాఫ్ అన్ అవర్ ఒక 10 మినిట్స్ నించోడానికే కింద మీద పడతాం. వాళ్ళు చూడండి అసలు అలానే నించుంటారు. వాళ్ళ డెడికేషన్‌కి నిజంగా అసలు గ్రేట్ అసల. బాబు ఏం చెప్తాను చెప్పండి అసల. ఎక్సలెంట్. సూపర్బ్. సో, ఇవైతే చూస్తున్నారు కదా! రెడ్ కలర్ బ్రిక్స్‌లో వాళ్ళ నేమ్స్ ఎవరైతే అమర జవాన్లు అయ్యారు కదా! వాళ్ళ నేమ్స్ అనమాట. సో, ఇవన్నీ అంటే ఏ వార్‌లో చనిపోయారు అని ఇక్కడ వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేనైతే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. లిటరల్‌గా చెప్పాలంటే ఏడుపు వచ్చేసిందనమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా మొత్తం. వీళ్ళొచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి. ఇండియా పాకిస్తాన్ వార్ 1965లో ఎవరైతే అమర్ జవాన్లు అయ్యారో, వీర జవాన్లు అయ్యారో వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో, అండ్ ఇక్కడ ఈ గ్యాలరీలో వార్‌లో ఎవరైతే చనిపోయారో అలా ఇక్కడ అన్నీ కనపడే ఒక్కొక్క వార్‌లో ఎవరెవరైతే చనిపోయారో అండ్ రీసెంట్‌గా మేము వెళ్ళిన టైంలో కూడా ఎవరైతే అమరులయ్యారో వాళ్ళందరివి కూడా రీసెంట్‌గా అప్పటికప్పుడు చెక్కుతున్నారనమాట. సో, మనకి పుల్వామా అటాక్ తెలిసిందే కదా! అప్పుడైతే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ చెక్కుతున్నారనమాట. అండ్ చూస్తున్నారు కదా వాళ్ళ నేమ్స్. అండ్ ఆ పైన చూడండి మనకి ఫిరంగిలు ఉంటాయి కదా బుల్లెట్స్ అవన్నమాట. అండ్ ఇది చూడండి ఆపరేషన్ విజయ్ 1999. సో, తెలిసిందే కదా మన ఇండియా పాకిస్తాన్ వాళ్ళ మీద గెలిచినది. అండ్ ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. దాని పేరు స్మారిక అనమాట. సో, ఈ షాప్‌లో ఏంటంటే వాళ్ళ అవార్డ్స్ కానీ, గ్యాలంటరీస్ కానీ అండ్ వాళ్ళ డ్రెస్సెస్ కానీ అండ్ బుక్స్, మన హిస్టరీని తెలిపే బుక్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన క్యాప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇది చూడండి ఇది ఫౌంటైన్ అనమాట. వాటర్ ఫౌంటైన్. ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్ మన ఇండియా గేట్ నైట్ టైం వ్యూ అనమాట. చాలా బాగుంది కదా! సేమ్ మన ఇండియన్ ఫ్లాగ్‌లో ఏ కలర్స్ ఉన్నాయో అలా రిప్రజెంట్ చేసేలాగా చాలా బాగా చేశారు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి ఈ వీడియోని. సో, అండ్ ఇంకొకటి మేము హోటల్ తీసుకున్నాం కదా ఇంటర్నేషనల్ హోటల్. అక్కడ క్లాక్స్ చూడండి వాల్ క్లాక్స్. ఇవన్నీ ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేసేలాగా అంటే ఆ కంట్రీలో టైమింగ్స్‌ని రిప్రజెంట్ చేసేలాగా వీళ్ళు అలా అరేంజ్ చేశారనమాట. చాలా